హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే వీడియోలో మనం లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది సూపర్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. రీసెంట్లీ అంబాలా డిస్ట్రిక్ట్ కోర్ట్ నుండి క్లర్క్ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్ 49 పోస్టులు ఉన్నాయి. సాలరీ కూడా డీసెంట్గా ఉంది. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, బికాస్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పోస్ట్ ఏంటి అంటే క్లర్క్ పోస్ట్లో బేసిక్స్ మంత్లీ శాలరీ అరౌండ్ 25,500 ఫిక్స్డ్గా ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఇది మంచి ఆపర్చునిటీ. అప్లై చేయాలంటే క్యాండిడేట్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలా. బీఏ, బీఎస్సీ లేదా ఈక్వాలెంట్ డిగ్రీ ఉంటే ఎలిజిబుల్. అలాగే మెట్రికులేషన్లో హిందీ సబ్జెక్ట్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిరు. ఓకే, ఇక ఏజ్ లిమిట్ చూస్తే 18 ఇయర్స్, మ్యాక్సిమం 42 ఇయర్స్. ఓకే, రిజర్వ్ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంది. టోటల్ 49 పోస్టులు ఉన్నాయి. జనరల్, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సపరేట్గా రిజర్వేషన్ కూడా ఇచ్చారు. హర్యానా డొమిస్లీ వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. రిటర్న్ ఎగ్జామ్లో మెయిన్లీ జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ కంపోజిషను, ఎస్సే, లెటర్ రైటింగ్, ట్రాన్స్లేషన్స్ ఇవి ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఈచ్ సబ్జెక్ట్లో మినిమం 33% మార్క్స్ కంపల్సరీగా రావాలి. ఓవరాల్గా 40% అగ్రిగేట్ కావాలి క్వాలిఫై అవ్వాలి అంటే. ఇక రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఎక్సెల్, స్ప్రెడ్షీట్ టెస్ట్, ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. టైపింగ్ స్పీడ్ అరౌండ్ 30 words per minute ఉంటుంది. ఇక క్వాలిఫై నేచరింగ్ ఉంటుంది టైపింగ్ టెస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ మార్క్స్ ఆధారంగా యాడ్. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 28th May అన్నమాట. అప్లికేషన్ పోస్ట్, కొరియర్ లేదా హ్యాండ్ సబ్మిట్ ద్వారా పంపించాలా. ఈమెయిల్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు. ఈ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా ఫిల్ చేయాలి. ఫొటోస్, సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. ఇక ఇవన్నీ మన ఫొటోస్, సర్టిఫికేట్స్ ఏదైనా ప్రాపర్గా అటాచ్ చేయకపోతే డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారు. సో కేర్ఫుల్గా అప్లై చేసేటప్పుడు అన్నీ సబ్మిట్ చేయండి. ఇక డిగ్రీ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది డెఫినెట్గా గుడ్ ఆపర్చునిటీ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకే, బాయ్.